జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాష 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి గురువు యోగిస్తున్నారు. సప్తమ స్థానంలో, తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు. 17 జూలై నుంచి సూర్యుడు కూడా 7వ స్థానానికి రావటం మూలంగా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి మకర రాశి వారికి. మకర రాశి వారికి గోధుమలు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు ఆలయం సందర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారము, మంగళవారం, బుధవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం, శనివారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ధనపరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా, శత్రువుల పరంగా సమస్యలు అవుతే ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. నారాయణ కవచం చదువుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మెంటల్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి. బిజినెస్ పరంగా చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది, చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. సప్తమంలో గురుగ్రహం ఉన్నది కాబట్టి పెళ్లి అవన వాళ్ళకి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో కన్నా దశలు, అంతర్దశలు యోగిస్తూ ఉంటేనే ఇది అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది. వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమ భావంలో ఉన్నారు, కుజ దృష్టి ఉన్నది. ఈ విధంగా గ్రస్తు ఉన్నది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటది, చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.